అలా ఈగల్ సినిమా ఎలా ఉంది? అరే సినిమా కోమా 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 వేసేసిండు. అరే రే ఏమన్నా చూపించిండు, ఏమన్నా ఎలివేషన్, ఏమన్నా ఎమోషన్. అరే యూత్ కోసం తీసిండు నా సినిమా, ప్రేక్షకుల కోసం తీసిండు, ప్రజల కోసం తీసిండు, ప్రతి యువకుని కోసం తీసిండు. ఆ గన్స్ గురించి ఏమన్నా చూపించిండు. అరే దేవుని సీన్ అయితే కోమా అయిపోవాలి, కానీ ఈ హీరోని ఏమన్నా చూపించిండు. సెకండ్ హాఫ్లో 20 నిమిషాలు కోమా. అరే రొమాంటిక్, అరే మెంటల్ ఎక్కిపోతుంది, ఓదోకోవాలనిపిస్తుంది నీకు. అట్లా తీసిండు, 20 నిమిషాలు చూపిస్తాడు. రొమాన్స్ ఎక్కువైపోయింది. అరే సెకండ్ హాఫ్ లో ఒక పాట మొత్తం రొమాన్సే ఉంటుంది, ఏమన్నా చూపిస్తుంది ఆ బెడ్ మీద సీన్. అరే మెంటల్ ఎక్కిపోవాలి. రవితేజ నా యాక్షన్ 1 మ్యాన్ షో, సినిమాలో 1 మ్యాన్ షో రవితేజ యాక్షన్. అరే కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అరే ప్రతి ఒక్కటి ఉంటుంది అన్న. ఇలా ఈ సినిమాలో ఏది లేదని చెప్పవచ్చు మనం. అరే ఎవడో ల్యాగ్ అంటుండు. సినిమాలో హైలైట్ ఏందన్న మొత్తం ఏమొచ్చింది? అరే హైలైట్ రవితేజ అన్న, అంతే. మాస్ మహారాజా అంటే ఇన్ని రోజుల నుంచి చెప్తుంటే విన్నా, కానీ ఈరోజు చూసిన మాస్ మహారాజా అంటే ఏంటో అనేది మెంటల్ ఎక్కిపోయింది చూస్తుంటే. ఫ్యాన్స్ కి బిర్యానీ అంటారా? ఫ్యాన్స్ కి బిర్యానీ కాదన్న, రొట్టె, బిర్యానీ, చికెన్, మటన్, హోర్మా అన్నీ మొత్తం అంతే. సినిమా సూపర్ హిట్ అంటారు. సూపర్ హిట్. నువ్వు ఒక దగ్గర బిర్యానీ తిండికి పోతే బిర్యానీ బాగాలేదని చెప్పావు, ఈ సినిమా చూసినాక కోమా కోమా అని చెప్తావు బిర్యానీని. ఈ సినిమా వస్తే కోమతో ఎక్కిపోతారు అందరూ. కోమతో ఎక్కిపోడు కాదు, 2 కళ్ళతో సరిపోవు. దేవుడా నాకు 3వ కళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ సినిమా చూసినాక. తనివి తీరా చూస్తాననిపిస్తుంది.